నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సీఎం ఇవాళ సాయంత్రం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుంటారు. అనంతరం యాపిల్ హెడ్ ఆఫీస్ ను సందర్శించడంతో పాటు పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ మేరకు కార్నింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఈ సంస్థతో అధికారికంగా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2025 నుంచి ఫార్మా గ్లాస్ ట్యూబ్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇక అదేవిధంగా కొత్త ఆవిష్కరణలకు కార్నింగ్ సంస్థ ముందుకొచ్చింది. నైపుణ్యాలు, పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణల అభివృద్ధికి దోహదపడనుంది. దీంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదక సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సీఎం ఇవాళ సాయంత్రం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుంటారు. అనంతరం యాపిల్ హెడ్ ఆఫీస్ ను సందర్శించడంతో పాటు పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఈ మేరకు కార్నింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆ సంస్థతో అధికారికంగా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2025 నుంచి ఫార్మా గ్లాస్ ట్యూబ్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. అదేవిధంగా కొత్త ఆవిష్కరణలకు కార్నింగ్ సంస్థ ముందుకొచ్చింది. నైపుణ్యాలు, పరిశ్రమలో సాంకేతిక ఆవిష్కరణల అభివృద్ధికి దోహదపడుతుంది. ఇక దీంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రిషికేష్. ప్రియాంక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సజావుగా కొనసాగుతోంది. అమెరికాలో పూర్తి స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా గత 4 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పర్యటనలో చాలా మంచి ఫలితాలనే సీఎం రేవంత్ రెడ్డి సాధించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో జరిగినటువంటి ఏదైతే సమావేశంలో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా సీఎంఓ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా హైదరాబాద్ యొక్క 4th సిటీని ఏర్పాటు చేయడం, బయో సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీ, ఫార్మా రంగాల్లో యొక్క హైదరాబాద్ నిలబెట్టడమే కాకుండా మూసి సంబంధించినటువంటి పునరుజ్జీవ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంక్ ఆకర్షించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రత్యేకంగా ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ 4 అంశాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఉంటాయి. తర్వాత హైదరాబాద్ యొక్క సుందరీకరణే కాకుండా ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది అనేటువంటి దాంట్లో సీఎం కొంత సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అదేవిధంగా ఫార్మాకు సంబంధించినటువంటి గ్లాస్ కంపెనీ తయారీ కేంద్రాన్ని కార్నింగ్ కంపెనీ ముందుకు వచ్చింది హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి. దాదాపుగా 1000 మందికి పైగా ఉపాధి
లభించే విధంగా 2025లో దీన్ని ప్రారంభించనున్నట్టుగా ఒప్పందాలు కూర్చున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు ఫార్మా రంగంలో ప్రత్యేకంగా వివెంట్ సంస్థ హైదరాబాద్ లో ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. 400 కోట్లతో ఇది ప్రారంభించడానికి వివెంట్ ఫార్మా 400 crores తో ఈ రోజు హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా జీనోమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన కాకుండా ఈ రోజు శాన్ ఫ్రాన్సిస్కోలో యాపిల్ కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశం కానుంది. దీంతో రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.